హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 85. ఇక్కడ ఏమంటున్నాడంటే, ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది వెయిట్ ఇన్ కేజీ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. వెయిట్ ఇన్ కేజీ 65, 55, 70, 50, 60. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది వర్కర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది పట్టిక ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల బరువుని కేజీలలో తెలుపుతుంది. బరువు కేజీలలో 65, 55, 70, 50, 60. కార్మికుల సగటు బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క వెయిట్స్ ఇచ్చాడు అనమాట కేజీల్లో. ఎలా అంటే ఒకటిది 65 కేజీ, ఇంకోటిది 55 కేజీ, అలా ఈ విధంగా వీళ్ళ యొక్క వెయిట్స్ అయితే ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద వర్కర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో ఇక్కడ వీళ్ళందరి యొక్క యావరేజ్ కావాలంటే మనం ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి బై, ఇక్కడ మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 5 చేస్తాం. మొత్తాన్ని యాడ్ చేసి బై 5 చేస్తే మనకి వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, 65, 55, 120 ప్లస్ 70 190 అవుతుంది. 190 ప్లస్ 50 240 అవుతుంది. 240 ప్లస్ 60 అంటే మొత్తం 300 అవుతుందా. అలా వీళ్ళందరి యొక్క సమ్ ఎంత అంటే 300. ఈ సమ్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. మొత్తం 5 మెంబర్స్ కదా, సో బై 5 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 5 ఇక్కడ 1 టైమ్, 5 ఇక్కడ 60 టైమ్స్ పోతుంది కదా. సో అలా వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 60 కేజీ అనమాట. ఓకేనా. సో 60 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటున్నాడంటే, ద గివెన్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దేర్ కరస్పాండింగ్ వెయిట్ ఇన్ కేజీ ఫర్ ఎ టోటల్ ఆఫ్ 40 ప్యాసింజర్స్. ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో బేస్డ్ ఆన్ ది టేబుల్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద 40 ప్యాసింజర్స్ అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ తెలుగులో చూడండి, ఇవ్వబడిన పట్టిక ఒక విమానంలో ఉన్న 40 మంది ప్రయాణికుల యొక్క సంఖ్య మరియు బరువును కేజీలో చూపుతుంది. పట్టిక ఆధారంగా కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటంటే ప్రయాణికుల యొక్క సగటు బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చాడంటే చూడండి, నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అలాగే వెయిట్ ఇన్ కేజీ అనమాట. అయితే ఇక్కడ వెయిట్ అంటే యావరేజ్ వెయిట్ అనమాట దీని మీనింగ్. ఓకేనా. సో చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు ప్యాసింజర్స్. వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 90 అనమాట. ఓకేనా. అంటే సింపుల్గా ఆన్ అండ్ యావరేజ్ ప్రతి ఒక్కళ్ళు, ఈ నలుగురిలో ప్రతి ఒక్కళ్ళు 90 90 90 అలా ఉంటారనమాట. అలాగే ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 60 అనమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రతి మెంబరు 60 60 60 అలా ఉంటారనమాట ఆన్ అండ్ యావరేజ్గా. అలా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, అలాగే ఇవన్నీ కూడా వెయిట్స్ అనమాట, యావరేజ్ వెయిట్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నా అంటే, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 40 ప్యాసింజర్స్. అంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ కలిపితే 40 మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, యావరేజ్ వెయిట్ ఎంత అంటే 90 కదా. సో 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 90. అలాగే 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి, 60 ఇచ్చాడు. 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. అలాగే 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 5 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 78 ఇచ్చాడు. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 3 మెంబర్స్ యొక్క యావరేజ్ 72 ఇచ్చాడు. 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి, 45 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, మొత్తం కలిపితే 40 మెంబర్స్ కదా. సో ఈ 40 మెంబర్స్ యొక్క టోటల్ యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ తెలియదు కాబట్టి ఈ నెంబర్స్కి దగ్గరకు ఉండే నెంబర్నే మనం యావరేజ్గా తీసుకుంటాం. అవునా. సో ఇక్కడ నేను 60 అనుకుంటున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను లెటర్స్ 60 అనుకుంటున్నా. ఓకేనా. మరి ఇది 60 అన్నామంటే ఇవన్నీ 60 60 అలా ఉండాలి. అవునా కదా, నార్మల్ ప్రొసీజరే. ఓకేనా. సో చూడండి, ఇది 60 ఉందా, దానికంటే ఎక్కువ ఉంది కదా, 30 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 4 మెంబర్స్కి. కాబట్టి ఏమవుతుంది, ప్లస్ 120 అవుతుందా, ప్లస్ 120 అవుతుంది. అలాగే ఇది ఎగ్జాక్ట్గా 60 ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. అలాగే ఇది ఎంత ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 6 మెంబర్స్కి. 6 × 15 అంటే ఏమవుతుంది, 90 అవుతుందా, 90 అని కదా. సో 90 అవుతుంది, ప్లస్ 90 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇది 18 ఎక్కువ ఉంది, 18 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 5 మెంబర్స్కి. అవునా. సో 18 × 5 అంటే ఎంత అవుతుంది, 18 5 ఎంత, 50 + 40 అంటే 90 అవుతుంది. చూడండి 90 అవుతుంది కదా, 90
ఇక్కడ ఇది ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది, 12. అలా ఎంతమందికి, ఇక్కడ 3 మెంబర్స్కి 12 3 ఎంత 36 అనమాట. ఇది +36, ఇది +90. అలాగే ఇది ఎంత తక్కువ ఉంది, ఇది 15 తక్కువ ఉంది. అలా ఎంతమందికి, 7 మెంబర్స్కి, అవునా కదా, 7 మెంబర్స్కి 15 × 7 అంటే ఏమవుతుంది, 70 + 35. 70 + 35 అంటే 105 అవుతుంది. సో ఇది -105 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి నాకు, జాగ్రత్త చూస్తే ఇక్కడ ఈ 40 ఎలా వస్తుంది, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 40 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళందరినీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 120 - 105 అంటే ఏమవుతుంది, 15 అవుతుంది. అవునా, 15. ఇక్కడ ఇవి ఎంత, ఇక్కడ ఒక 15 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 15. ఇక్కడ ఈ రెండు కలిపితే 180. అవునా, 180 ప్లస్ ఇది ఒక 36 అంటే మొత్తం ఏమవుతుంది, టోటల్గా 5 6 11 అవుతుందా, 1 క్యారీ, 8 అను ఇక్కడ ఒక 2 10 అవుతుందా, 10 3 ఎంత అవుతుంది, 13 అవుతుంది. 231 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా సమ్ అంతా ఏమవుతుందంటే 231 అవుతుంది కదా. సో 231. సో 231 ఎగ్జాక్ట్గా రాసేసాయి. 231 డివైడెడ్ బై 40 కదా. సో డివైడెడ్ బై 40 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 10 టైమ్స్ పోతుందా, అలాగే ఇక్కడ 4 23లో 5 టైమ్స్ పోతుంది. అవునా, 5 టైమ్స్ పోగా 3 మిగులుతుంది. 31 అవుతుందా, 31 అంటే 4 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అవునా కదా, 7 టైమ్స్ పోతుంది అంటే సుమారుగా 57 అవుతుంది అనమాట. 57/10 అంటే ఏమవుతుంది, 5.7 అవుతుందా. సో 60 అను ఇక్కడ ఒక 5.7. అవునా, సో 65.7 ఆ మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా. సో 65.7 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్ ఏ అయినా కదా. సో అలా అనమాట. సింపుల్గా ఇక్కడ వీటికి దగ్గర కూడా నెంబర్ తీసుకున్నాను. నార్మల్ ప్రొసీజరే, మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. అవునా, సో అలా యావరేజ్ ఏమవుతుందంటే 65.77 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద సేల్స్ క్వాంటిటీ ఇన్ ఏ షాప్ ఈజ్ రికార్డెడ్ ఫర్ 4 డిఫరెంట్ క్వార్టర్స్ ఫాలోయింగ్ డేటా ఈజ్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి క్వార్టర్స్ అనమాట. అంటే క్వార్టర్ 1 2 3 4 ఇలా క్వార్టర్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసి సెల్లింగ్ అమౌంట్ అనమాట. అంటే సింపుల్గా సేల్స్ అనమాట. ఓకేనా. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్వార్టర్ 1లో జరిగిన సేల్ ఎంత అంటే 200, క్వార్టర్ 2లో జరిగిన సేల్ ఎంత అంటే 100, క్వార్టర్ 3లో జరిగిన సేల్ ఎంత అంటే 350. అలా ఈ విధంగా ఇవన్నీ క్వార్టర్స్, ఇవన్నీ ఆ పర్టికులర్ క్వార్టర్లో జరిగిన సేల్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈజ్ యావరేజ్ సేల్స్ పర్ క్వార్టర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనల్ని యావరేజ్ సేల్స్ కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో వీళ్ళందరి యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా యావరేజ్ కావాలంటే ఏం చేస్తాం మనం, యావరేజ్ కావాలంటే ఇక్కడున్న మొత్తం సేల్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 900 అవుతుంది. 900 100 1000 అవుతుందా, 1000 200 మొత్తం ఏమవుతుంది, 1200 అవుతుంది కదా. సో 1200 అవుతుంది. అలా సమ్ ఆఫ్ ద సేల్స్ ఎంత అంటే 1200 అనమాట. బై ఇక్కడ మొత్తం 4 మెంబర్స్ కదా ఉంది, 4 మెంబర్స్ కాబట్టి బై 4 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అవునా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 ఇక్కడ 1 టైమ్, 4 ఇక్కడ 300 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే పర్ క్వార్టర్ అంటే ప్రతి క్వార్టర్లో ఆన్ అండ్ యావరేజ్గా సేల్ ఎంత జరిగింది అంటే సేల్ ఎంత జరిగిందంటే 300 అయితే జరిగిందనమాట. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటున్నాడు అంటే బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టేబుల్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద యూనిట్ ఇన్ గివెన్ 6 months అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ డేటా ఏంటంటే ఇవన్నీ మంత్లు అనమాట. ఓకేనా, నెలలు అనమాట. అలాగే ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ మంత్లో ఎన్నైతే స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో, అంటే ఎన్నైతే స్క్రూస్ తయారయ్యాయో వాటి యొక్క డేటా అనమాట. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జనవరి అనే నెల తీసుకుంటే అందులో తయారైన స్క్రూలు ఏంటంటే 200 అనమాట. ఓకేనా. కానీ ఇది థౌజండ్స్లో ఉందన్నమాట డేటా. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ఫిబ్రవరి మంత్ తీసుకుంటే ఎన్ని స్క్రూలు తయారైనాయి, 300 స్క్రూస్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగినాయి అనమాట. ఓకేనా. అలా ఇది డేటా అనమాట. అయితే తెలుగులో ఏమంటాడు అంటే చూడండి, కింది పట్టిక ఆధారంగా ఇచ్చిన 6 నెలలలో యూనిట్లో ఉత్పత్తి చేసిన స్క్రూస్ యొక్క సగటు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మొత్తం 6 నెలలు ఉన్నాయి కదా. సో ఈ 6 monthsకి సంబంధించిన యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్గా ఎన్ని స్క్రూలు తయారైనవి ఈ 6 monthsలో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే కదా. సో వీటి యొక్క యావరేజ్ కావాలి కాబట్టి ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేయాలి కదా. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 500, ఇది ఒక 500, ఇది ఒక 500, మొత్తం ఏమవుతుంది
అవుతుంది 500 మొత్తం ఏమవుతుందంటే 1500 అవుతుందా 1500 అవుతుంది బై ఇక్కడ ఎంతమంది వీళ్ళు 6 మెంబర్స్ కదా సో 6 మెంబర్స్ కాబట్టి బై 6 చేస్తే సరిపోతుంది లేదంటే ఇక్కడ వీళ్ళైనా 6 మంత్స్ కదా సో 6 మంత్స్ కాబట్టి బై 6 చేస్తే సరిపోతుంది సో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే యావరేజ్ క్యాన్సిల్ అవుతుంది చూడండి క్యాన్సిల్ ఏమవుతుంది 3 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది 3 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది పక్కన 00 కాబట్టి 00 సో 500/2 అంటే ఎంత అవుతుంది 250 అవుతుంది అలా యావరేజ్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ప్రతి నెల ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని స్క్రూలు తయారైనాయి అంటే 250 స్క్రూస్ అయితే తయారైనాయి అనమాట ఓకేనా దట్ ఈజ్ ఆప్షన్ సి చూడండి క్వశ్చన్ నెంబర్ 89 ఇక్కడ ఏమంటాడంటే ఏ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్స్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఫర్ ఇట్స్ యూజర్స్ అండ్ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ పూల్ విజిటర్స్ ఆఫ్ ద వీక్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట ఓకేనా సో ఇక్కడ ఈ డేటా ఏంటంటే ఇవి వచ్చేసి డేస్ అనమాట అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ అంటే సింపుల్గా స్విమ్మింగ్ పూల్ని చూడటానికి వచ్చిన విజిటర్స్ అనుకోండి సింపుల్గా ఓకేనా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మండే రోజున వచ్చిన విజిటర్స్ ఎంతమంది అంటే 8 మెంబర్స్ ట్యూస్డే రోజు వచ్చిన విజిటర్స్ ఎంతమంది అంటే 4 మెంబర్స్ అలా ఇవన్నీ ఏమవుతాయి అంటే డేస్ అవుతాయి ఇవన్నీ ఏమవుతాయి అంటే ఈ డేటా అంతా కూడా నంబర్ ఆఫ్ విజిటర్స్ అనమాట ఓకేనా అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి అన్ యావరేజ్ ఆఫ్ హౌ మెనీ విజిటర్స్ విజిటెడ్ ఆన్ వన్ డే ఆఫ్ దట్ వీక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు తెలుగులో చూడండి ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ దాని సందర్శకులకు వివిధ సమయాల వ్యవధులను అందిస్తుంది మరియు కింది పట్టిక పూల్ సందర్శకుల సంఖ్యను చూపిస్తుంది ఒక రోజులో సగటున ఎంతమంది సందర్శకులు సందర్శిస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సో ఇక్కడ మనల్ని ఫైనల్గా ఏం అడుగుతున్నాడు అంటే ఈ కంప్లీట్ వీక్ ఉంది కదా ఈ వీక్ మొత్తంలో ఆన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు ఎంతమంది విజిటర్స్ వస్తారు పూల్కి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే సింపుల్గా ఈ మొత్తం యొక్క యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ ఈ మొత్తం యొక్క యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్న మొత్తం విజిటర్స్ని యాడ్ చేయాలి కదా సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8 4 12 8 4 12 అలాగే ఇక్కడ ఈ రెండు ఎంత 30 అవునా అలాగే ఈ రెండు ఎంత 50 30 ఎంత 50 30 80 ప్లస్ 20 ఎంత 100 అను ఇక్కడ వీళ్ళు ఒక 12 ఉన్నారు అలా 112 అవుతారు అనమాట ఓకేనా మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుందంటే డేటా అంతా యాడ్ చేస్తే 112 వస్తుంది బై ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ అంటే మొత్తం 7 డేస్ కదా ఇవి సో నంబర్ ఆఫ్ డేస్ 7 డేస్ కాబట్టి బై 7 చేస్తే ఆన్సర్ అయిపోతుంది సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి క్యాన్సిల్ ఏమవుతాయి అంటే 7 ఇక్కడ 11లో 1 టైం పోతుంది 7 పోగా 4 మిగులుతుంది 4 అను 42 అవుతుందా 42 అంటే 6 అవుతుంది అలా ఆన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు ఎంతమంది వస్తారంటే 16 మెంబర్స్ వస్తారనమాట ఓకేనా సో అలా ప్రతిరోజు ఇక్కడ 16 మెంబర్స్ అయితే ఆన్ అండ్ యావరేజ్గా వస్తుంటారు విజిటర్స్ ఓకేనా సో అలా ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది చూడండి క్వశ్చన్ నెంబర్ 90 ఇక్కడ ఏమంటున్నాడంటే 2 ఫుట్బాల్ టీమ్స్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ప్లేడ్ ఇన్ ఏ టోర్నమెంట్ అండ్ ఫాలోయింగ్ ఆర్ ద గోల్స్ స్కోర్డ్ ఇన్ 6 మ్యాచెస్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట ఓకేనా సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే గేమ్స్ అనమాట KCU1 KCU2 ఇవన్నీ గేమ్స్ అనమాట అలాగే ఇవన్నీ ఏంటంటే టీమ్ ఏ చేసిన గోల్స్ అనమాట అలాగే ఇవన్నీ ఏంటంటే టీమ్ బి చేసిన గోల్స్ అనమాట ఓకేనా ఇంకా సింపుల్గా చెప్పాలంటే KCU1లో టీమ్ ఏ చేసిన గోల్స్ ఏంటంటే 2 అనమాట ఓకేనా టీమ్ ఏ చేసిన గోల్స్ ఏంటంటే 2 అలాగే టీమ్ బి చేసిన గోల్స్ ఏంటంటే 3 అనమాట అలాగే సపోజ్ ఇప్పుడు KCU4 తీసుకున్నాం అనుకోండి అందులో టీమ్ ఏ చేసిన గోల్స్ అంటే 4 అవుతాయి అనమాట టీమ్ బి చేసిన గోల్స్ అంటే 5 అవుతాయి అనమాట అలా ఇవన్నీ ఏంటంటే ఫస్ట్లో ఉన్నవి ఇవన్నీ గేమ్స్ ఆ పర్టికులర్ గేమ్లో ఇవన్నీ ఏంటంటే టీమ్ ఏ చేసిన గోల్స్ అనమాట ఓకేనా అలాగే ఇవన్నీ టీమ్ బి చేసిన గోల్స్ అనమాట డేటా అర్థమైంది కదా అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ కెన్ వీ కంక్లూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ గోల్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే వీళ్ళ యొక్క యావరేజెస్ ఉంటాయి కదా వీళ్ళ యొక్క యావరేజ్ ఈ యావరేజెస్ని బట్టి నువ్వేం కంక్లూడ్ చేస్తావు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సో ఇప్పుడు ముందు వీళ్ళ యొక్క యావరేజెస్ కనుక్కుందాం దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ అయితే ఇద్దాం ఓకేనా చూడండి ఇక్కడ వీళ్ళ యొక్క యావరేజ్ అంటే ఏమవుతుంది చూడండి మొత్తాన్ని యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమవుతుంది 2 1 3 3 4 7 7 3 10 10 అను 2 12 అవుతుందా సో సమ్ ఎంత అంటే 12 బై ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం 6 గేమ్స్ కదా సో 6 గేమ్స్ కాబట్టి బై 6 చేయండి బై 6 చేస్తే యావరేజ్ ఎంత అవుతుంది యావరేజ్ ఇక్కడ 2 అవుతుంది అలాగే ఇక్కడ యావరేజ్ కనుక్కోండి ఇక్కడ యావరేజ్ కనుక్కుంటే ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ యావరేజ్ ఏమవుతుందండి చూడండి మొత్తాన్ని యాడ్ చేయండి
3 + 0 3 అవుతుంది, 3 + 1 4 అవుతుంది, 4 + 5 9, 9 + 2 11, 11 + 1 12 అవుతుంది. అలా సమ్ ఎంత అంటే 12. బై ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఎన్ని 6 కదా, సో బై 6 చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా యావరేజ్ ఎంత వచ్చింది 2 వచ్చింది. మరి ఇక్కడ యావరేజ్ 2 వచ్చింది, ఇక్కడ యావరేజ్ 2 వచ్చింది. అలాంటప్పుడు సింపుల్గా ఏమని చెప్పొచ్చు, బోత్ ద యావరేజెస్ ఆర్ సేమ్. అంటే టీమ్ ఏ యొక్క యావరేజ్, టీమ్ బి యొక్క యావరేజ్ రెండు సేమ్ అనేసి చెప్పొచ్చు అనమాట. సో అది ఏ ఆప్షన్లో ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ వెరిఫై చేయండి. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ఈజ్ సేమ్. మరి ఇక్కడ సేమ్గా ఉన్నాయి కదా, సో అలాంటప్పుడు ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అవుతుంది. ఇంకా ఈ 3 కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, సో అదనమాట యావరేజ్ ఆఫ్ టీమ్ ఏ, యావరేజ్ ఆఫ్ టీమ్ బి బోత్ ఆర్ సేమ్ అనమాట. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 91. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ప్రైస్ పర్ కేజీ ఇన్ రూపీస్ ఫర్ వెజిటబుల్స్ 3 months బిట్వీన్ 2 years అకార్డింగ్ టు ది డేటా గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అనేసి మనకి కొంత డేటా కూడా ఇచ్చాడు కదా. సో ఈ డేటా ఏంటంటే ఇవి వచ్చేసి మంత్స్ అనమాట, ఇవి వచ్చేసి మంత్స్. అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే ఇయర్ 1లో పర్ కేజీ ప్రైస్ ఎంత ఉందో దానికి సంబంధించిన డేటా అనమాట. అంటే 1 kg యొక్క ప్రైస్ ఎంత ఉందో దానికి సంబంధించిన డేటా. ఇది ఎప్పుడు ఇయర్ 1లో, అర్థమైందా. అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే ఇయర్ 2లో 1 kg ప్రైస్ ఎంత ఉందో దానికి సంబంధించిన డేటా అనమాట. ఓకేనా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే సపోజ్ నేను ఇక్కడ ఇయర్ 1 తీసుకుంటే అందులో నేను జనవరి మంత్ తీసుకున్నాను అనుకోండి. ఇయర్ 1లో జనవరి మంత్ తీసుకుంటే ఇక్కడ 1 kg ప్రైస్ ఎంత ఉంది 40 రూపీస్ ఉందన్నమాట. అలాగే ఇదే ఇయర్ 1లో మార్చి నెల తీసుకుంటే మార్చి నెలలో 1 kg ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ కూడా 40 రూపీసే ఉంది. అలాగే ఇక్కడ సపోజ్ ఇయర్ 2 తీసుకుంటున్నా, ఈ ఇయర్ 2లో ఫిబ్రవరి మంత్ తీసుకుంటున్నా, ఫిబ్రవరి మంత్ తీసుకుంటే ఇక్కడ 1 kg ప్రైస్ ఎంత ఉంది 50 రూపీస్ ఉంది. అలా అర్థమైంది కదా డేటా అనేది. ఇవి నెలలు, అలాగే ఇవి వచ్చేసి ఇయర్ 1లో ఉన్న 1 kg ప్రైజ్లు ఎంతో దానికి సంబంధించిన డేటా. అలాగే ఇవి ఇయర్ 2లో ఉన్న 1 kg ప్రైజ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన డేటా అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ప్రైస్ పర్ కేజీ అనేసి అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ మనం యావరేజ్ ప్రైస్ కనుక్కుంటాం కదా పర్ కేజీకి, అవునా. అలాగే ఇక్కడ కూడా యావరేజ్ ప్రైస్ కనుక్కుంటాం కదా. సో ఈ రెండింటి మధ్య అసలు రిలేషన్ ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది, ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. మొత్తాన్ని యాడ్ చేస్తే 120 అవుతుందా, 120 బై ఇక్కడ మొత్తం 3 months కదా, సో 3 months కాబట్టి బై 3 చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది 40 అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది 35 50 85 అవుతుందా, 85 35 అంటే మొత్తం 120 అవుతుంది. 120 బై ఇక్కడ కూడా 3 months కాబట్టి బై 3 చేయండి. అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది ఇక్కడ కూడా 40 అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ యావరేజ్ 40, ఇక్కడ యావరేజ్ 40. దీన్ని బట్టి మరి ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు కదా, సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి దీన్ని బట్టి ఏ ఆప్షన్ పెట్టాలి అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ సూట్ అవుతుంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ ప్రైస్. మరి అంతే కదా, ఇక్కడ 40 ఇక్కడే 40. అలాంటప్పుడు ఇక్కడ యావరేజ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఏం లేనట్టే కదా. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 92. ఇక్కడ ఏమంటున్నాడంటే ది నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ద వే ఆఫ్ షాప్ ఈజ్ రికార్డెడ్ ఫర్ 4 different quarters. ద ఫాలోయింగ్ డేటా ఈజ్ గివెన్ ఫర్ దిస్. వాట్ ఈస్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ది షాప్ వే ఇన్ ఆల్ ద క్వార్టర్స్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే క్వార్టర్స్ అనమాట. క్వార్టర్ 1 2 3 4 ఇవన్నీ క్వార్టర్స్. అలాగే ఈ డేటా అంతా దేనికి సంబంధించిందంటే ఎంతమంది అయితే షాప్కి వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా అనమాట. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా ఏమని, ది నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ది వే ఆఫ్ షాప్ అంటున్నాడు కదా. అంటే సింపుల్గా ఇక్కడ షాప్కి ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా ఇదనమాట. ఓకేనా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్వార్టర్ వన్లో షాప్కి ఎంతమంది వచ్చారంటే 2000 పీపుల్ అయితే వచ్చారు. క్వార్టర్ 2లో ఎంతమంది షాప్కి వచ్చారంటే 1000 పీపుల్ అయితే వచ్చారు. క్వార్టర్ 3లో 3500 మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఓకేనా, సో అలా ఇవన్నీ క్వార్టర్స్. ఇవన్నీ ఏంటంటే ఆ క్వార్టర్లో ఎంతమంది అయితే షాప్కి వచ్చారో వాళ్ళకి సంబంధించిన డేటా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి వాట్ ఈస్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ది షాప్ వే ఇన్ ఆల్ ద క్వార్టర్స్. అంటే ఇక్కడ అన్ని క్వార్టర్స్లో షాప్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అన్ని క్వార్టర్స్లో షాప్కి వచ్చిన వాళ్ళు వీళ్ళే కదా. సో వీళ్ళ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళ యొక్క యావరేజ్ కావాలంటే సింపుల్గా ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేయండి. మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది
2000 1000 ఎంత అవుతుంది 3000 అవుతుందా 3000 అను ఇక్కడ ఈ 3000 ఇది వదిలేసేయండి ఇక్కడ 3500 5500 యాడ్ చేస్తే ఏమవుతుంది 9000 అవుతుంది 9000 ఇది ఒక 3000 మొత్తం 12000 అవుతుంది అలా మొత్తాన్ని యాడ్ చేస్తే సమయం వస్తుందంటే 12000 వస్తుంది అవునా 12000 బై ఇక్కడ మొత్తం 4 క్వార్టర్స్ కదా సో 4 క్వార్టర్స్ కాబట్టి బై 4 చేస్తే వీళ్ళందరి యొక్క యావరేజ్ వస్తుంది ఓకేనా సో 12000 బై 4 అంటే ఏమవుతుంది క్యాన్సిల్ చేస్తే సో 3000 అని కదా సో అలా యావరేజ్ ఏమవుతుందంటే 3000 అవుతుంది అర్థమైందా చూడండి క్వశ్చన్ నెంబర్ 93 ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై 4 స్టూడెంట్స్ W, X, Y అండ్ Z ఇన్ 4 సబ్జెక్ట్స్ P, C, B అండ్ M విత్ ది మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ బీయింగ్ 100 అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట ఈ డేటా ఏంటంటే చూడండి ఇక్కడ W, X, Y, Z వీళ్ళందరూ ఎవరంటే స్టూడెంట్స్ అనమాట ఓకేనా అలాగే ఇక్కడ P, C, B, M ఇవన్నీ ఏంటంటే సబ్జెక్ట్స్ అనమాట ఓకేనా వీళ్ళందరూ స్టూడెంట్స్ ఇవన్నీ ఏంటంటే సబ్జెక్ట్స్ అనమాట అలాగే ఇక్కడ మార్క్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ పర్టికులర్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అనమాట అయితే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 100 మనకు తెలిసిందే అయితే ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే జాగ్రత్త చూడండి ఇక్కడ W అనే స్టూడెంట్ని తీసుకుంటే ఈ W అనే స్టూడెంట్కి ఈ P అనే సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంత అంటే 70 అలాగే ఇదే W అనే స్టూడెంట్కి C అనే సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంత అంటే 90 ఇదే W అనే స్టూడెంట్కి M అనే సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంత అంటే 85 అర్థమైందా డేటా సో డేటా ఏంటంటే ఇవన్నీ వీళ్ళందరూ స్టూడెంట్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఆ పర్టికులర్ స్టూడెంట్కి పర్టికులర్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అనమాట అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ది 4 స్టూడెంట్స్ ఇన్ సబ్జెక్ట్ సి ఈజ్ అనేసి అడుగుతున్నాడు అంటే ఇక్కడ సబ్జెక్ట్ సిలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ 4 స్టూడెంట్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ సబ్జెక్ట్ సి అంటే ఇది అందులో ఈ 4కి వచ్చిన మార్క్స్ ఏంటి ఇవేనా కదా ఈ 4కి వచ్చిన మార్క్స్ ఇవి అయితే వీటన్నిటి యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి సింపుల్గా క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట ఓకేనా సో ఏం చేయాలి యావరేజ్ కావాలంటే మొత్తాన్ని యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమవుతుంది 90 80 170 170 ప్లస్ 20 190 190 ప్లస్ 80 అంటే ఎంత అవుతుంది 270 అవుతుంది ఇది వీళ్ళందరి యొక్క సమ్ ఆఫ్ ది మార్క్స్ అనమాట కానీ మనకు కావాల్సింది యావరేజ్ కదా సో యావరేజ్ కాబట్టి బై వీళ్ళు 4 కాబట్టి బై 4 చేయాలి కదా సో బై 4 చేస్తే వీళ్ళందరి యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేస్తాయి అవునా సో ఇక్కడ ఏమవుతుందంటే యావరేజ్ ఏమవుతుందంటే క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి 4 ఇక్కడ 1 టైం పోతుంది 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 27లో 6 టైమ్స్ పోతుంది 4 6లో 24 27లో 24 పోతే 3 మిగులుతుంది 3 0 30 అవుతుంది 30 అంటే 4 ఇక్కడ 7 సార్లు పోతుందా 4 7 28 30లో 28 పోతే ఇంకా ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది 2 కాబట్టి ఏం చేయాలి పాయింట్ పెడితే 20 అవుతుంది 20 అంటే 5 టైమ్స్ పోతుంది 4 అనేది అవునా అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే 67.5 అనమాట 67.5 అనేది వీళ్ళందరి యొక్క యావరేజ్ మార్క్స్ సి అనే సబ్జెక్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ అనమాట ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ 94 ఇందాక ఏదైతే 93లో క్వశ్చన్ డేటా వచ్చిందో అక్కడ డేటా ఇక్కడ క్వశ్చన్ ఈ డేటా మొత్తం ఇవన్నీ సేమ్ అనమాట బట్ ఇక్కడ ఏం మార్చాడంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ మార్చాడు అనమాట ఓకేనా ఇక్కడ అడిగే క్వశ్చన్ మాత్రమే మార్చాడు చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 4 స్టూడెంట్స్ ఇన్ ఎం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎం అనే సబ్జెక్ట్లో ఈ 4 స్టూడెంట్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అవునా డేటా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా సో ఇక్కడ ఎం అనే సబ్జెక్ట్లో ఈ 4కి వచ్చిన మార్క్స్ ఏమవుతాయి ఇవేనా కదా ఈ ఎం అనే సబ్జెక్ట్లో ఈ 4కి వచ్చిన మార్క్స్ ఇవి వీటన్నిటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు సో యావరేజ్ కావాలంటే ఏం చేయాలి సింపుల్గా మొత్తాన్ని యాడ్ చేయండి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 85 65 ఎంత అవుతుంది 150 అవుతుంది 150 అను ఇక్కడ 60 40 అంటే 100 అవుతుంది 150 100 అంటే ఏమవుతుంది టోటల్ 250 అవుతుంది సో అలా సమ్ ఆఫ్ ది మార్క్స్ అంటే 250 బై ఇక్కడ మొత్తం 4 స్టూడెంట్స్ కదా సో వీళ్ళ యొక్క యావరేజ్ కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 మెంబర్స్ కాబట్టి బై 4 చేయండి ఆన్సర్ అయిపోతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి 4 ఇక్కడ 1 టైమ్ 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది 25లో 4 6 24 పోతే 10 ఉంటుంది 10 అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది ఇంకా 8 పోతే 10లో ఇంకెంత మిగులుతుంది 2 మిగులుతుంది పాయింట్ పెడితే 20 అవుతుంది అంటే 5 టైమ్స్ పోతుంది 62.5 అనేది యావరేజ్ అవుతుంది ఓకేనా
చూడండి క్వశ్చన్ నెంబర్ 95. మళ్ళీ సేమ్ క్వశ్చను, ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఈ డేటా అంతా సేమ్ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ అయితే మారుస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ 4 స్టూడెంట్స్ ఇన్ పి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే పి అనే సబ్జెక్ట్లో ఈ నలుగురు స్టూడెంట్స్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పి అనే సబ్జెక్ట్లో ఈ నలుగురు స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ అంటే ఏమవుతాయి? ఇవేనా కదా, ఇవి ఈ నలుగురికి వచ్చిన మార్క్స్ అనమాట. అయితే వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా? సో ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 70, 60, 130, 130 ప్లస్ 90, 130 ప్లస్ 90 ఎంత అవుతుంది? 220 అవుతుందా? 220 ప్లస్ 55, 220 ప్లస్ 55 అంటే ఎంత అవుతుంది? 275 అవుతుంది. అవునా కదా? 275 అవుతుంది సమ్. బై ఇక్కడ మొత్తం 4 స్టూడెంట్స్ కదా, సో బై 4 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి చూడండి, 4 ఇక్కడ 1 టైమ్, 4 ఇక్కడ 27 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ పోతుంది. సో 4 6 24 పోతే 27 ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 అను పక్కనే 5 ఉంది, 35 అవుతుందా? 35 అంటే 4 8 టైమ్స్ పోతుంది. 4 8 32 పోతే 35లో ఇంకెంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 అంటే 3/4 అంటే ఏమవుతుంది? సో 3 కాబట్టి 0.75 అవుతుంది. అవునా? సో అలా 68.75 అనేది ఏమవుతుందంటే వీటి యొక్క యావరేజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.